దీనికి మూల కారణం మేము అనుకోవడం జగన్మోహన్ రెడ్డి అనుకుంటామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే పడదాము, కనీసం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం కూడా ఒక మినిమం జ్ఞానం అనేది కూడా లేనప్పుడు, భారతీ రెడ్డి గారు ఒక మహిళే కదండి. అమరావతి రాజధాని, వేశ్యాల రాజధాని అన్నప్పుడు అదే పరిసర ప్రాంతాల్లో ఉన్న భారతీ రెడ్డి గారికి కొంచెం కూడా ఏమాత్రం సిగ్గు అనిపించలేదట్టుంది ఆ మాట. అంటే వాళ్ళ నాయకులు ఆ మాట అన్నప్పుడు కనీసం వాళ్ళ భర్త కన్నా చెప్పి, లేదంటే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది చాలా తప్పు, మహిళలు పెంచపరచకూడదని చెప్తే చాలా బాగుండేదండి. ఆనాడు భువనేశ్వరి గారిని అన్నప్పుడు వీళ్ళు నోర్లు తెరవలేదు. పోనీ అప్పుడు ఆయన జగన్ కి భయపడ్డారు. ఓడిపోయి ఇళ్లలో కూర్చుంది, మీకు ఇంకా భయం ఎందుకని మేము అడుగుతున్నామండి. ఎంపీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతుంటే కనీసం ఒక మినిమం సొసైటీలో ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. మహిళలకు మనకు ఎక్కువ ఉండాలి. మన మీద ఎవరైతే ఇలాంటి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేశారో వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు వీళ్ళు మహిళలుగా ఎమ్మెల్యేలుగా చేసినా ఒకటే, ఎమ్మెల్యేలుగా చేయకపోయినా ఒకటే, మాజీ మంత్రులైనా హోమ్ మినిస్టర్లు అయినా వీళ్ళు ఏది చేసినా కూడా ఈ చట్ట ప్రకారం వాళ్ళు రిజర్వేషన్లు తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేనప్పుడు ఇలాంటి అలాగే పదవులు కూడా అనవసరం నేను చెప్తున్నాను.